గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వివేక హంతకులను రక్షిస్తున్న జగన్ని ప్రజాకోర్టులో శిక్షిద్దాం, వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయి కడపగడ్డ సాక్షిగా చెప్తున్న సునీత ధర్మ పోరాటానికి నేను ఆయుధాన్ని అవుతా, వివేక వర్ధంతి సభలో ప్రతినిభూని షర్మిల. జగనన్న అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెప్తుందో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? మీరేం చేస్తున్నారు? 5 ఏళ్ళు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఈ రోజు వరకు హంతకులకు శిక్ష పడలేదు. చిన్నానకి అలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాన్ని మీరు మర్చిపోయారా? అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా? రాజకీయం అంటే ప్రజల కోసం అని పనిచేసిన వివేకాన్ని చూసాం. ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం. తండ్రి పోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు, వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు మరొక వైపు ఉన్నారు. ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు? వివేక కుమార్తె సునీత షర్మిలల స్టేట్మెంట్. ఓవరాల్గా నేను 3 ఏళ్ల నుండి చెప్తానే ఉన్నాను, ఖచ్చితంగా ఎలక్షన్స్కి ఇదే అస్త్రం కింద తీసుకుంటారన్నాడు. మహాభారతంలోనే బంధువుల మధ్య తగవు, రామాయణంలో బంధువుల మధ్యన అంటే తన కొడుకు కోసం రాముణ్ణి పంపించినటువంటి, అంటే అధికారం అనేటువంటిది కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తమిళనాడులో అళగిరి వర్సెస్ స్టాలిన్, అట్లాగే ఇక్కడ అదే తరహాలో కనబడుతున్నాయి. అక్కడ ఉత్తరప్రదేశ్లో బాబాయి వర్సెస్ అబ్బాయి, ఇట్లాగా ఎక్కడ చూసిన పవర్ అనేటువంటి దానికోసం హత్య రాజకీయాలు ఇవన్నీ నడుస్తుంటాయి. ఇదంతా మాట్లాడినటువంటి సునీత లేదా షర్మిల వివేకానంద రెడ్డి 2వ పెళ్లి చేసుకున్నాడు అన్నది ఒప్పుకోరు, బయటికి చెప్పరు. అలాగే ఆ పేపర్లు ఏంటి అన్నటువంటిది ఈరోజు వరకు చెప్పరు. ఎందుకు ఆ కాగితాలు ఆ రోజున ఆయన పేరుతో రక్తపు లేఖ ఎందుకు దాచేశారు అన్నది చెప్పరు. ఫోన్ని ఎందుకు దాయించేశారని చెప్పరు. అట్లాగే ఆ 2వ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి సంబంధించిన తర్వాత అంటే ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి సునీత ఎందుకు మాట్లాడలేదు తన తండ్రితో అని కూడా చెప్పదు. కుటుంబంలో జరిగినటువంటి దాన్ని దాచేసి హంతకులు ఎవరన్నది కూడా తెలుసు. కాకపోతే ఆ హంతకులకు సంబంధించి తాము నేరేట్ చేసినట్టు అవినాష్ రెడ్డి చేయించాడు అన్నటువంటిది. అవినాష్ రెడ్డిని అక్కడికి వెళ్ళన్నా నువ్వు అర్జెంటుగా నాన్నకేదో అయ్యిందంట అని చెప్పి పంపించినటువంటి సునీత, శివప్రకాష్ రెడ్డి, లేకపోతే శివప్రకాష్ రెడ్డి అక్కడ లేకుండా తప్పించుకున్నారు. సునీత ప్లస్ రాజశేఖర్ రెడ్డి తెలివిగా అల్లినటువంటి వలని ఇప్పుడు సిస్టమ్ ఆ రోజుల్లో ఆ పనితో జగన్నే లోపలేయడానికి ప్లాన్ చేశారు. జగను అవినాష్ రెడ్డిల్ని లోపలేసి ఎన్నికల కోసం ట్రై చేశారు 2019లో. అది వర్కౌట్ కాల. ఎందుకంటే జగన్ కనుక అసలు యాక్చువల్గా ఆ రోజున జగన్ అక్కడ ఉండాలి. జగన్ అక్కడ ఉంటే జగన్ మీదకి వెళ్ళేది ఆ కేసు. జగన్ అక్కడికి వెళ్ళకపోవడం, బట్ హంతకులకి ముందే డిసైడ్ చేసేసారు కాబట్టి ఆగిపోయింది. చివరిలో అక్కడ అవినాష్ రెడ్డి లేకపోవడంతో అవినాష్ రెడ్డిని అక్కడికి పంపించి మరి ఇరికించే ప్రయత్నం చేశారు. కాకపోతే చంద్రబాబు ఆ వ్యవహారంలో ధైర్యం చేయలేదు. ఒక రకంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించే ధైర్యం చేయలేదు. జగన్ అని చెప్పించే రాజకీయ కోణంలో ట్రై చేశారు తప్పించి జగన్ నిన్ను అవినాష్ రెడ్డిని ఆ రోజున అరెస్ట్ చేయించుంటే ఆ ఎన్నికల్లోనే తేలిపోయిండేది. బట్ ఆనాడు వేసిన అస్త్రం విఫలమైంది. ఎందుకంటే చంద్రబాబు భయస్థుడు, ధైర్యం చేయలేకపోయాడు ఆ రోజున. వీళ్ళు ముందు స్కెచ్ చేసింది అయితే అదే కోణంలో, కానీ బాబు ధైర్యం చేయలేకపోవడంతో వేసిన స్కెచ్ ఫెయిల్ అయ్యింది. ఇవాళ ఆ స్కెచ్ని చెల్లెళ్ళ చేత చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ కోణంలో. అంతకుమించి ఇందులో మరేది ఉండదు. బడా కేసులలో చిన్నపాటి అంశాలే కీలకం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోద్ మహాజన్కి సంబంధించి అద్భుతమైన నాయకుడు, వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి అహం నన్ను పట్టించుకోవట్లేదు మా అన్న కారణంగా అతను కాల్చి చంపేశాడు. ముందు చాలా రకాలు అయినాయి, ఫైనల్గా ఏం తేలింది అదే జరిగింది. ఇక్కడ ఇట్లాగే ఉంటుంటాయి. కాకపోతే ఇవి ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పాను, గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ళకెరు కానీ అదే తరహా నడుస్తూ ఉంటుంది. ఇది ఈ ఎలక్షన్స్కి ఇదే ప్రధానమైనటువంటి అస్త్రం కింద తీసుకుంటారనడానికి సాక్ష్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వరుసపెట్టి దాన్నే టచ్ చేస్తున్నట్టు. అయితే మోడీ మళ్ళీ మీరే ప్రధాని, మల్కాజ్గిరి భాజపా రోడ్ షోలో నినదించిన పార్టీ శ్రేణులు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతం కమల నినాదంతో మారుమోగింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోకు నగర ప్రజల అభిమానులు పోటెత్తారు. ప్రదర్శన పొడవునా ప్రధానికి బ్రహ్మరథం పట్టారు. జనసమూహాన్ని చూసిన మోడీ రెట్టించిన ఉత్సాహంతో 2 చేతులు ఊపుతూ ముందుకు సాగారు. 1.5 కిలోమీటర్ల పొడవునా జరిగిన ఈ ప్రదర్శనకు భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు ప్రజలు మోడీపై పూలవర్షం కురిపించారు. మోడీ మళ్ళీ మీరే ప్రధాని అంటూ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా శుక్రవారం సాయంత్రం 6:15 గంటలకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మిర్జాలగూడ నుంచి ప్రధాని రోడ్ షో ప్రారంభమైంది.
ప్రచార రథంపై ప్రధాని కుడివైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఎడమవైపున మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. ప్రధానికి బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. అడుగడుగున కార్యకర్తలు ప్రజలు నినాదాలు చేస్తుండగా ప్రచార రథం ముందుకు సాగింది. అభిమానులు కోలాటాలు, డీజే డప్పులతో రోడ్ షోను మారుమోగించారు. రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్న అభిమానులను పలకరిస్తూ 2 చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ మోడీ ముందుకు కదిలారు. మిద్దెలపై నుంచి చూస్తున్న ప్రజలకు ఆయన చేతులెత్తి నమస్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే నేడే ఎన్నికల నగారా. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక షెడ్యూల్ విడుదల. 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు తేదీల ప్రకటన. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నేడు నగారా మోగబోతోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతోంది. విజ్ఞాన్ భవన్ ప్లేనరీ హాల్లో జరిగే విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు గణేష్ కుమార్, సుఖవీర్ సింగ్ సంధుతో కలిసి 18వ లోక్సభ, 4 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్. ఎన్నికల ముంగిట కీలక పరిణామం. మనీ లాండరింగ్ నిరోధ చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ. 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ. అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలమే కీలకమంటూ ఈ వార్తని అసలు వార్త లోపలికి తీసుకెళ్లారు. ఫ్రంట్ మేజర్ వార్తని కాస్త. కాకపోతే ఏంటంటే అక్కడ కేసీఆర్ కోసం కవర్ చేయాలి, అట్ ద సేమ్ టైం తప్పదు, కొంత వార్త అయితే వేయాలి కదా, కాబట్టి దానికి సంబంధించినటువంటి వార్తను మాత్రం లోపల ఎక్కడో వేసామని చెప్పేసి రాసుకొచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది అయితే కవిత అరెస్ట్ అన్నటువంటి చివరికి జాతీయ వార్తల్లోకి తోసేశారనమాట. మన తెలంగాణలో జరిగినటువంటిది అదే. ఇక్కడ ఇష్యూస్ మాత్రం అక్కడ హైలైట్ అవుతుంటాయి. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్ట్ చేసి మనీ లాండరింగ్ నిరోధ చట్టం కింద సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్ కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యులు ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధ చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 గంటల సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీలు నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ సమాచారాన్ని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇచ్చారు. అరెస్ట్ సమాచారం తెలియగానే సాయంత్రం 6 గంటల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా ఆయన కేటీఆర్ వాగ్వివాదానికి దిగారు. అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు, మాట తప్పుతున్నందు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీ ఎలా తరలిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కావాలని శుక్రవారం వచ్చారని ఆక్షేపించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీపీఎస్సీ పాపం జగన్దే. ఆయనే ప్రధాన నిందితుడు. గౌతమ్ సవాంగ్, సీతారామంజనేయులు ఐపీఎస్కి అనర్హులు. వారి కేసు సీబీఐకి ఇవ్వాలి. చట్ట వ్యతిరేకంగా నియామకాలు పొందిన వారిని వెంటనే తొలగించాలి. తప్పుడు పనులు చేసే వైకాపా సర్కార్ రాజకీయంగా పాతిపెట్టాలి. నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు నిప్పులు జరిగిన చంద్రబాబు. ఏపీపీఎస్సీ ఉద్యోగ అమ్మకాల్లో ప్రధాన నిందితుడు సీఎం జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన రెండోసారి నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాన్ని కప్పిపుచ్చారని కోర్టు వార్తలు పెట్టినా ఇంకా సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తామంటారా, ఆయన సీఎంగా కొనసాగే అర్హత ఉందని నిలదీశారు. ఉద్యోగాల అమ్మకం వ్యవహారంలో 150 నుంచి 200 కోట్ల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. దీనికి కారణమైన ఏపీపీఎస్సీ డైరెక్టర్ గౌతమ్ సవాంగ్, అప్పటి కార్యదర్శి సీతారామంజనేయులు ఇద్దరు ఐపీఎస్కి అనర్హులు. ప్రజల జీవితాలతో ఆడుకునే వీరిని శిక్షించాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సొంత టీవీ ఛానళ్లలో ప్రచారాన్ని ఎన్నికల వ్యయంగా పరిగణిస్తాం. పార్టీలకు ప్రచారం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు. హింసాత్మక ఘటనలకు ఎస్పీలని బాధ్యులను చేస్తారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సొంతంగా టీవీ ఛానల్ కలిగి ఉన్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు వాటిలో అనుకూలంగా ప్రచారం చేస్తే ఆ ఖర్చును లెక్కలేసి వారి ఎన్నికలు స్వయంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఈ తరహా ప్రచారాన్ని నిరంతరం గమనిస్తుంటోందని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు తొలుత నోటీసులు జారీ చేసి వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయడం, ఆయా రాజకీయాల కార్యకలాపాల్లో పాల్గొనడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్నారు. అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికలు ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటే దానికి ఆయా జిల్లాల ఎస్పీలని బాధ్యులను చేస్తాను. ఎందుకంటే సొంత టీవీ ఛానల్ కరెక్ట్ సాక్షి వైసీపీది అవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ ఛానల్ కింద ఈటీవీ, ఏబిఎన్, మహా టీవీ, టీవీ5ను పరిగణలోకి తీసుకుంటారు లేదా? వాటిని ఇండివిజువల్ ఛానల్ కింద పరిగణలోకి తీసుకుంటే అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం కోసం, తెలుగుదేశం చేత, తెలుగుదేశం వల్ల బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ దాంట్లో ప్రచారాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ పేపర్లో చూసినా కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి వార్త తెలుగుదేశం కోసమే రాస్తున్నారు. అది సొంత ఛానళ్ళు అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ దీని మీద మరి ఎలాగ ఈసీ చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
లేకపోతే 2500కి పైగా ఇళ్ళు 15 మందికే తాళాలు. ఎన్నికల కోడ్ శనివారం నుంచి అమల్లోకి రానుండటంతో ఆగమేఘాలపై చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పూనేపల్లి వద్ద ఉన్న టిట్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను శుక్రవారం అందజేశారు. 2500 పైగా ఇళ్లు ఉండగా అత్యవసరంగా 15 మంది లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఈ గృహాలు దాదాపు 80% అప్పట్లోనే పూర్తిగా మిగిలిన 20% పనులను వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో చేపట్టలేదు. వైకాపా రంగులు మాత్రం వేసుకున్నారు. తీరా ఇప్పుడు కోడ్ వస్తుంటుంది. చివరి క్షణాల్లో లబ్ధిదారులకు తాళాలను ఇచ్చారు. అయితే కొన్ని ఇళ్ల కిటికీలు తలుపులు ఇంకా అమర్చలేదు. ఇది చిత్తూరు నుంచి ఓ ఫోటో ఓ వార్త. బాగానే ఉంది. ఈ 80% కథలు ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తారో అర్థం కాదు. అసలు 80% పూర్తవడం ఏంటి? 5 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉంటే 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన అధికారంలో. 20 లక్షల ఇళ్ళు చంద్రబాబుకి ఆనాడే ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. 20 లక్షల ఇళ్లలో 20 లక్షల ఇళ్లలో ఒక్కిళ్ళు కూడా పూర్తి కాకపోవడం, ఒక్కిళ్ళు కూడా అన్ని 80%. ఈ నాటకాలు ఇంకెంతకాలం పాటు మోసం చేస్తారో అర్థం కాదు. ఈవెన్ అప్పుడు ఆ రోజులో గృహప్రవేశాలను జనాల్ని చేయించింది వాళ్ళందరికీ తెలుసు అది ఎంత పూర్తయింది ఎంత పూర్తి కాలేదని. కానీ అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి ఒక భ్రమల ప్రపంచంలోకి తీసుకెళ్తా ఏదైతే అదేదో మన హిప్నాటిజం ద్వారా వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే తప్పదు, ప్రజల అదృష్టం అట్లుంది. అయితే రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిలా చిలకలూరుపేట సభ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి నేతలంటూ రేపు జరగబోయేటటువంటి సభకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం. లేకపోతే విజిలెన్స్కి విస్తృత అధికారాలు ఎలా ఇస్తారు? కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అధికారాలు దఖలుపరచలేరు. ఐజీ కొల్లి రఘురామరెడ్డి లేఖపై హైకోర్టు ప్రాథమిక ఆక్షేపణ. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. లోకేష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19 వాయిదా. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరికీ అపరిమిత అధికారులు కల్పించాలని కోరుతూ ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను హైకోర్టు ప్రాథమికంగా ఆక్షేపించి చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారులను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దఖలుపరచడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఐజీ అభ్యర్థన మేరకు విస్తృత అధికారులు కల్పించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఇంతకు అసలు విశేషం ఏంటంటే అసలు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన లేఖ రాశాడు. ఇప్పుడు ఒక కమిషనరు ప్రభుత్వానికే రాస్తాడు లేఖ, నాకు ఈ అధికారాలు కావాలండి అని. ఒక ఎస్ఐ ప్రభుత్వానికే చెప్పుకుంటాడు నాకు ఈ అధికారాలు కావాలండి అని. అది ప్రభుత్వం అధికారాలు ఇస్తే అది చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా అని తేల్చాలి. జీవో ద్వారా ఎట్లాగేవారు? జీవో ద్వారా అధికారాలు ఎట్లా ఇస్తారు? అసెంబ్లీలో చట్టం ద్వారా చేయాలి. ఒకవేళ జీవో ద్వారా అధికారాలు ఇచ్చారనుకోండి, అప్పుడు ఇదిగో మీరు తప్పు చేశారని అనొచ్చు. లేఖ రాయడాన్నే తప్పు పట్టేటటువంటి పరిస్థితుల్లో దాకా న్యాయస్థానంలో కామెంట్స్ వచ్చినాయి అంటే ఇది ఎక్కడికి పోతున్నది? మనం అంటే ఇది పిల్ల పుట్టక ముందే పేరు పెట్టేసినట్టు తరహాలో నడుస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే సాక్షి మళ్ళీ అవే ఫేక్ సర్వేలు. పాత జిత్తులతో వచ్చాడు జాదూగాడు. జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు. జెండా సభకు జనం ముఖం చాటేయడం, కేసులు భయంతో బెంబేలు. మొన్న సీ ఓటర్ నేడు న్యూస్ 18 పేరుతో నకిలీ సర్వేలు. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న 3వ రోజే ప్రజాభిప్రాయం మారుతుందా? ఆదరాబాదరగా విడుదలైన సర్వేలపై రాజకీయ విశ్లేషకులు విస్మయం. 2019లోని అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ ఓటర్. న్యూస్ 18 అంచనాలు. బాబు ఎన్ని నకిలీ వేషాలు వేసిన విజయం వైఎస్ఆర్సీపీదే. 50% పైగా ఓట్లతో మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం ఖాయం. తేల్చేసిన టైమ్స్ నౌ, ఈటీజీ, జీ న్యూస్ మారిటాయి. చాణక్య, పొలిటికల్ క్రిటిక్ తదితర సర్వేలు. నక్కజిత్తులు నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. జనసేనతో జతకట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభసాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ల వేళ్లపడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీలతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయ ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు మన సీ ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్ 18 అన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కాబోతున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పుంజుకున్నట్టు కృత్రిమ బలాన్ని చూపించి గెలవాలనుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ సర్వేలను వీళ్ళు రాసుకున్నారు, వాళ్ళకి సపోర్ట్ సర్వేలు వాళ్ళు రాసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రజలతో మైండ్ గేమ్ అన్నటువంటిది ఇద్దరూ నడుపుతున్నారు. ఇది టీడీపీ మరో వెన్నుపోటు. పొత్తుల సీట్ల కేటాయింపు. అభ్యర్థులపై మోడీ, నడ్డా, అమిత్ షాలకు 9 మంది ఏపీ బీజేపీ నేతలు లేఖేస్తున్న ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్. తాము కూటమికి వ్యతిరేకం కాదంటూ స్పష్టీకరణ. కానీ టీడీపీ గెలవని సీట్లే పొత్తులో మనకి ఇచ్చారంటూ వెల్లడి. ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది. ఈ చర్యలు పార్టీని బలోపేతం చేసుకునేలా లేవు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలే. పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయే సెట్లని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారి సందర్భంగా ఉదాహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు 2 రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు అంటూ హైలైట్ చేసింది. ఇది ఈనాడు, జ్యోతి పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. తెలివిగా వ్యవహరిస్తున్నారు.
లేకపోతే వైఎస్ఆర్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా చేరిక సాధారణంగా ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2 డిఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. గత ఏడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డిఏ 3.64%, ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు. అలాగే గత ఏడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన మరో డిఏ 3.64%, ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లింపు. జీపీఎఫ్కి సమాన వాయిదాల్లో బకాయిలు జమ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరి తొలగిన పచ్చ ముసుగు అంటూ వాళ్ళు అక్కడ షర్మిలది ఆ కోణంలో రాశారు కాబట్టి వీళ్ళు రివర్స్ కోణంలో రాసుకొచ్చారు. వివేక వర్ధంతి సాక్షిగా బయటపడే బట్టబయలైన రాజకీయ కుట్ర. సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల అంతా పచ్చతాన్లో ముక్కలే. చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం. మొదటి నుంచి సౌభాగ్యమ్మ, సునీత రాజకీయ ఆకాంక్ష. అదే ఆరాటంతో చంద్రబాబు బృందంతో కుమ్మక్కు. వివేక ప్రత్యర్థులు హంతకుల ముఠాతో జట్టు కట్టిన వైను. వివేక 2వ వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు అంటూ వివేక 2వ పెళ్లి వల్లనే ఇదంతా వచ్చిందన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఇందులో వివేక వర్ధంతి సాక్షిగా బట్టబయలిన రాజకీయ కుట్ర. సౌభాగ్యమ్మ, సునీత, షర్మిల అంతా పచ్చతాన్లో మొక్కలే అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ వివేకానందరెడ్డి 2వ భార్య షమీంతో పుట్టినటువంటి పిల్లోడికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో హత్యానంతరం ఆద్యంతం సందేహాస్పదం అంటూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిపి కథ నడిపారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సేమ్ ఇద్దరు కూడా హైలైట్ చేసేది రక్తంలో మునిగిన పునాదులు అన్నటువంటిది. మరొక వైపున కోడ్ కూసే ముందే డిఏ డ్రామా అన్నటువంటిది, డిఏ చివరిలో ఇచ్చారన్నటువంటిది, నేడే ఎన్నికల నగారా అన్నటువంటి వార్త. అట్లాగే ఏపీపీఎస్సీ భ్రష్టు, అట్లాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు. పిఎంఎల్ఏ చట్టం కింద అదుపులోకి 5 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అన్నటువంటి వార్తలను హైలైట్ చేసింది. అట్లాగే విజిలెన్స్కి అపరిమిత అధికారాల అంటూ, అలాగే అడ్డగోలుగా పదోన్నతులు, ఇదొక్కటే ఎక్స్ట్రా వార్త. ఇది కూడా యాంటీ బేస్తో వార్తే కాబట్టి నడుస్తున్నది. మున్సిపల్ నిబంధనల్లో బేఖాతరు అంటే టోటల్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతి పేజీ ప్రతి వార్త కూడా జగన్ మీద ద్వేషాన్ని రగిలించేలా, ఆంధ్ర మీద ఏదో జరిగిపోతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకునేలా రాసుకుంటూ వస్తున్నారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్తలన్నీ కూడా. ప్రతి వార్త కూడా అదే కోణాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల్ని తాము మార్చగలమన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. ప్రజలు కూడా మారిపోయారన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. ఆ ప్రజల్ని ఆల్రెడీ మార్చేయగలిగాం, జగన్ మీద వ్యతిరేకత సృష్టించగలిగాం అన్నటువంటి కోణంలో ఉన్నారు. మరి నిజంగా ప్రజలు మారారా లేదా అన్నటువంటి రేపు ఎన్నికల్లో తేలబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.